ఇరాన్ దాడుల కారణంగా ప్రస్తుతానికి కువైట్లో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రవాసులందరూ కూడా కువైట్‌కి కృతజ్ఞతలు తెలుపుకునేటువంటి అవకాశం ఏదైనా మనకు లభిస్తుంది. కువైట్‌కి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ వాళ్ళు మరియు ప్రవాస కార్మికుల కార్యాలయం ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిసి కువైట్‌లో బ్లడ్ బ్యాంక్‌ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వచ్ఛంద బ్లడ్ బ్యాంక్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 7వ తారీఖున అంటే శనివారం రోజు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటల వరకు ఈ కార్యక్రమం అయితే నిర్వహించబడుతుంది. సో కువైట్‌లో ఉన్న మనం అందరం కూడా కువైట్‌కి మనం కృతజ్ఞతలు తెలపాల్సిన అవకాశం అయితే లభించింది మనందరికీ. సో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే దేశ సేవ చేయడానికి మనకి అవకాశాలు ఎప్పుడూ రావండి, అప్పుడప్పుడు మాత్రం వస్తుంటాయి. సో ఇలాంటి సమయంలో మనం కనుక చేసినట్లయితే మన దేశానికి సేవ చేసిన దానితోనే సమానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ నెల అంటే మార్చి 7వ తారీఖున రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ కార్యక్రమం జాబ్రియాలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ ఏదైతుందో అక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ హాజరు కాగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే కువైట్‌కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నటువంటి ఒక వార్తను అయితే కొట్టివేసింది. అదేంటంటే ముబారక్ అల్ కబీర్లో ఉన్నటువంటి పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ దాడి జరిగిందని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. అయితే దాన్ని గవర్నమెంట్ అయితే కొట్టిపడేసింది. సో అలాంటిది ఏమీ లేదు. అయితే ఇది జరిగింది కువైట్ జలాలకి దూరంగా సుమారుగా ముబారక్ అల్ కబీర్కి 60 కిలోమీటర్ల దూరంలో జరిగింది అది. సో దానికి దీనికి సంబంధం లేదు. ఏదైనా సరే వార్తలు మీరు అధికారిక మీడియా ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలి తప్ప సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఇలాంటి వదంతులు మీరు నమ్మకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల్ని కువైట్‌కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ ముగ్గురులో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి కువైట్‌కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ ఏదైతుందో దాన్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఎయిర్ ఫోర్స్‌ని దూషిస్తూ వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది. సో వాళ్ళని అదుపులో తీసుకుని విచారించిన తర్వాత వాళ్ళు దాన్ని అంగీకరించారు. చట్టపరమైన చర్యల కోసం సంబంధిత విభాగాలు రిఫర్ చేశారు. ఇంకొక వ్యక్తి వచ్చి కువైట్ ఇతర దేశాలు అంటే బయట దేశాలకి సపోర్ట్ చేస్తున్నట్లుగా ఆయన పోస్టులు పెట్టడం జరిగింది. అలాగే ఆయన ఉగ్రవాద సంస్థలకి సపోర్ట్ చేస్తున్నట్లుగా పోస్టులు పెట్టడం జరిగింది. ఆయన యొక్క ప్రొఫైల్ ఫోటోలు కూడా ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా పెట్టుకున్నాడు. సో దాంతో అతను కూడా అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు రిఫర్ చేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మనందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కానీ సోషల్ మీడియాలో అసత్యపు వార్తలు మాత్రం ప్రచారం చేయకండి. బహ్రెయిన్ గవర్నమెంట్ కూడా అసత్యపు వార్తలను ప్రచారం చేస్తుంటే ఒక 4 వ్యక్తుల్ని భద్రతాధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాం. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని కూడా ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే మనందరం కువైట్‌కి మనం ప్రస్తుతానికి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం అయితే వచ్చింది రక్తదానం చేసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనండి. శనివారం రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ కార్యక్రమం అయితే నిర్వహించబడుతుంది జాబ్రియా బ్లడ్ బ్యాంకులో.